హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఒక టాపిక్ ఏంటంటే అది హలో హలో అరే అన్న, నేను చెప్తారా? అరే నేను చెప్తారా, ఉండరా. ప్లీజ్ రా, ఒక ఛాన్స్ రా, నీకన్నా బాగా చెప్తారా రే. సరే నువ్వే చెప్పు. వీడు చెప్తాడు, వీడి మాటలో వినండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మ్యాటర్ ఏంటంటే ఈ ఛానల్లో వీడియోస్ అనేది బంద్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ ఛానల్లో సంక్రాంతి అప్పుడు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాడు. అప్పుడు అవి కోళ్ళు పందాలు ఉంటాయి కదా, కోళ్ళు కత్తులతో కొట్టుకోవడం అనేది ఆ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేసి ఉంది. అది 1 minute షార్టే, కానీ అట్లాగైతే వీడియోలో చూపించకూడదంట, కోళ్ళు కొట్టుకోవడం మనుషులు కొట్టుకోవడం అనేది. సో దానివల్ల ఛానల్కి ఫస్ట్ అయితే వార్నింగ్ అయితే వచ్చింది. అన్నగారు కొద్దిగా థమ్సప్ కాబట్టి ఆ వార్నింగ్ అర్థం చేసుకోలేకపోయాడు అప్పట్లో. తర్వాత మళ్ళీ ట్రిమ్ చేసి పెట్టిన తర్వాత కూడా అది ఎంతో కాదు, ఒక 5 సెకండ్లు పెట్టిన తర్వాత అయినా కూడా మళ్ళీ స్ట్రైక్ అయితే వచ్చి పడింది తెలియగా. సో స్ట్రైక్ పడడం వల్ల ఏంటంటే ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వదన్నమాట. అంటే ఇప్పుడు ఎంత కష్టపడి వీడియోస్ తీసినా, టైం స్పెండ్ చేసి వీడియోలు తీసినా, మనీ పెట్టినా మానిటైజేషన్ అవ్వకపోతే మనకి రీచ్ అనేది ఉండదు. మనీ అనేది సెకండరీ, ఫస్ట్ రీచ్ అనేది ఉండదన్నమాట. రీచ్ లేకుండా మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా అది వ్యర్థమే. సో ఈ ఛానల్లో ఇంకా వీడియోస్ అయితే బంద్ చేసేసి నెక్స్ట్ వేరే ఛానల్ అయితే ఓపెన్ చేశాడనమాట కొత్తగా. అంటే నాకు కూడా తెలియదు, వీడు సీక్రెట్గా ఓపెన్ చేశాడు. సో ఆ ఛానల్లో ఓన్లీ కామెడీ కంటెంట్ అనమాట, కామెడీకి సంబంధించిన వీడియోసే వస్తాయి. ఈ ఛానల్ అంటే వీడియోస్ చేయడానికి, అదే వీడియోస్ బంద్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే మిక్స్డ్ కాంటెంట్ అనేది యూట్యూబ్లో ఎప్పుడు అంటే ఉండకూడదు. యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు మిక్స్డ్ కాంటెంట్ అనేది ఉండకూడదు. ఎందుకంటే అది కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కామెడీ వీడియో చూస్తారు మీరు, కామెడీ వీడియో చూసిన తర్వాత ఉన్నట్టుండి ఒక వ్లాగ్ వచ్చిందనుకోండి, డిసప్పాయింట్ అవుతారు. వ్లాగ్ చూసే వాళ్ళకి ఉన్నటువంటి కామెడీ వీడియో వచ్చిందనుకోండి, ఇది ఛానల్ ఏదో తేడాబాడా ఉంది, సో మనం దీన్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిదని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుందామని వచ్చినా కొన్ని రోజులకి వాళ్ళే ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ అయ్యి వెళ్ళిపోతారనమాట, కంటెంట్ మిక్స్డ్ ఉండడం వల్ల. సో కంటెంట్ మిక్సింగ్ ఉండడం వల్ల కూడా ఛానల్ అనేది ముందుకైతే వెళ్ళదు, వెనకే ఉండిద్ది. సో ఇంకో రీజన్ అయితే ఇదనమాట. తర్వాత ఆ ఛానల్ త్వరలోనే రివ్యూలు అయితే చేయబోతాడు వీడు. అరే యార్, మేబీ బాత్ కరుంగా. వీడు ఉన్నటువంటి హిందీలో మాట్లాడుతున్నాడు. ఎవరు మన ఎడిటర్ రాహుల్ అని, వాళ్ళకు కూడా తెలుసులే. సో వాడేదో చెప్దాం అనుకుంటున్నాడు. రాహులా ఎటు ఎలా కూడా తెలుసా? ఓకే, వీడికి రాహుల్ అనే ఆవిడ ఫ్రెండ్ ఉన్నాడంట. ఏం చేస్తాడరా? ఎడిటరా? అరే ముందే చెప్పుంటే మన వీడియోని వాడి చేత ఎడిట్ చేయించే వాళ్ళం కదరా మంచి క్వాలిటీతో. సో అదండి వీడు చేసే పనులు ఏంటంటే ఇట్లా ఉంటాయి. వీడు ఎవడో ఫ్రెండ్ అంట, రాహుల్ అంట, వాడు వీడియో అయితే ఎడిట్ చేస్తాడంట. కానీ ఇప్పుడు దాకా నాకు ఈ విషయం తెలియదు. తెలుసుంటే వీడియోని ఇంకా మంచిగా ఎడిట్ చేయించి మేము ముందుగా తీసుకొచ్చేవాడిని. సో సారీ మై సెల్ఫ్ టు యూ. సో అదండి. நான் எப்போது வெளியே வர சொல்லுங்க. ఉన్నట్టుండి ఈడేవాడరా? వీడు పేరు నాకు కూడా తెలియదు, మొన్నే పరిచయం అయ్యాడు. తమిళ అబ్బాయి. తమిళోడా? ఈడెవడో తమిళోడు అంట, అంటే వాళ్ళ ఫ్రెండే. సో వాడు కొత్తగా పరిచయం అయ్యాడంట, పేరు కూడా తెలియదు అన్నగారికి. కొత్త ఫ్రెండ్స్, విచిత్రమైన ఫ్రెండ్ సర్కిల్ అన్నీ వీడిలోనే ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఆ తమిళోడిని కొద్ది హైడ్లో పెట్టాడు, ఆ రాహుల్ గారిని కూడా. ఛానల్ కొద్దిగా రీచ్ వచ్చిన తర్వాత 1 by 1 అయితే రివీల్ చేస్తాడు. సో మీరందరూ కూడా ఈ ఛానల్ని కొద్దిగా ఎట్లాగైతే సపోర్ట్ చేశారో అదేవిధంగా కొత్త ఛానల్ని కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ వేరే ఛానల్ వేరే కంటెంట్తో అయితే మేమందరం మీ ముందుకైతే వస్తాం. ఈ వీడియోకింతే, మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోలో అయితే కలుద్దాం. ఉంటాం. టాటా. టాటా చెప్పవా? టాటా.